ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందపడే విషయం, గర్వించదగ్గ విషయం. మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో అలాగే రాజ్యసభలో బిల్లు పాస్ అవ్వడాన్ని హర్షిస్తూ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులందరూ కూడా ఈరోజు సాయంకాలం పంచముఖ ఆంజనేయ స్వామి వారి దగ్గర ఈరోజు హనుమ జయంతి నాడు ఒక అద్భుతమైన ఘట్టంగా ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అలాగే సాయంకాలం కూడా ఈరోజు మన జనసేన పార్టీ ఆఫీస్లో వీర మహిళలు, జనసేన నాయకుల మధ్యలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ దీపావళి లాగా, అంటే మనం ఇన్ని రోజులు ఎమ్మెల్యే అన్నగారు చెప్పినట్టు పిల్లల్ని మీ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితిని కల్పించిన జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాటలతో ఓ రాజధాని లేకుండా ఒక 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేస్తే మళ్ళా తిరిగి ఈరోజు కూటమి అధికారంలోకి రావడం, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చట్టబద్ధత కల్పించాలి అని ఆ రోజు రాజధాని రైతులకు సపోర్ట్ చేసిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు రాజధాని రైతులు రాజధానికి వెళ్ళకుంటే ఆ కంచె దగ్గర కూర్చొని ధర్నా చేసిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన పదే ఆ రోజు కూడా చట్టబద్ధత గురించి తెలియజేశారు. ఈరోజు ఈ యొక్క పండుగ వాతావరణంలో ఈ మన జనసేన తిరుపతి పార్టీ ఆఫీస్లో ఒక దీపావళి లాగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేమందరం కూడా తిరుపతి నుండి మన ప్రధానమంత్రి మోడీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా తిరుపతి ఎమ్మెల్యే గారి తరఫున, తిరుపతి జనసేన నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. చేసిన తీర్మానాన్ని మేము వస్తేనే జగన్మోహన్ రెడ్డి కళ్ళలు కనడం ఫస్ట్ మొట్టమొదట నీ యొక్క నిర్వాహకం వల్ల, నువ్వు చేసిన పరిపాలన వల్ల 151 సీట్ల నుంచి 5 పైకి లేపి 11 సీట్లకు మెలిగిపోయిన నువ్వు ప్రజా తీర్పు నీ మీద ఎలా ఉందో నువ్వు ఒకసారి ఆలోచించు. నీ లోకకంటక పాలన, రాజధాని లేని రాష్ట్రంగా నీ సమయంలో ఎలాగైతే రాష్ట్రాన్ని పెట్టావో, నువ్వు తిరిగి అధికారంలో వస్తావనేది కళ మాత్రమే. అది కళ్ళ కంటా ఉండాల్సిన పరిస్థితి నీకు ఆల్రెడీ కల్పించారు. అలాగే నువ్వు మతి స్థిమితం పోయి ఈరోజు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని మవిగన్ అంట. ఏంటి అసలు? ఏమన్నా అమరావతి అనే పేరు ఎంత అద్భుతంగా ఉంది, ఒక దేవతల రాజధాని. అటువంటి ప్రపంచ స్థాయి నగరాన్ని సృష్టించాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కళ్ళగుంటూ ఉంటే నువ్వు మవిగన్, జగన్ గన్ అంటే ఆ గన్ను కరెక్ట్గా నీకు అవసరమే గన్. ఈరోజు తర్వాత కొద్ది రోజుల్లో ఆ గన్తోనే నువ్వు ఏమైనా చేసుకుంటావని మాకు భయంగా ఉంది. నువ్వు ఎక్కడ చూసినా కూడా గన్ అంటున్నావు. ఆ గన్నే తర్వాత నీకు ఏమైందో నువ్వు ఆలోచించుకోవాలని తెలియజేస్తూ ఖచ్చితంగా చెప్తున్నాం. చట్టభద్రత ఈరోజు లోక్సభలో, రాజ్యసభలో కల్పించిన చట్టసభ నీలాంటి సైకో వాళ్ళు ఎప్పుడన్నా ఒక 50 ఏళ్ళ తర్వాత కూడా రావచ్చేమో తెలియని ముందుగానే ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు చట్టబద్ధత కల్పించడంలో మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఈ యొక్క విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ లోక్సభలో, రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడానికి సహకరించిన ప్రతి ఒక్క ఎంపీలకి, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగన్, నువ్వు కళ్ళ కండం మాను.